నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. గత కొద్ది రోజులుగా మనం కొన్ని రకాల వార్తలు చూస్తే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. మైనర్ పిల్లలు ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారు. ఈ న్యూస్‌లో చాలా వరకు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సమాజంలో ఇలాంటి దుర్గతిలో ఎందుకున్నారు? కనీసం పిల్లలకు ఎందుకు ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పలేకపోతున్నారు. ఇందులో పేరెంట్స్ రోల్ ఏంటి? సమాజంలో మనం ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏది తప్పు, ఒప్పో చెప్పలేని పరిస్థితిలో మనమెందుకున్నాం? వీటన్నిటి గురించి కూడా ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు ఉన్నారు. వారితో మాట్లాడి క్లియర్‌గా తెలుసుకుందాం. పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలి? దీని గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈ న్యూస్ చదివినప్పుడు అసలు మనం ఎక్కడున్నాం? ఏ సమాజంలో ఉన్నాము? పిల్లలేంటి? వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు ఆడుకునే వయస్సు వీళ్ళది. ఇలాంటి వయసులో వీళ్ళకి ఇలాంటి కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? ఒక అమ్మాయిని చూస్తే ఒక అక్కగా, చెల్లెగా ఎందుకు ఎందుకు వాళ్ళు భావించలేకపోతున్నారు? చిన్న పిల్లలు వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేసి అనిపిస్తుంది. ఏంటి? ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ ఎందుకొచ్చేస్తుంది ఇంత చిన్న వయసులో మైనర్‌లో? మీరిందాక అమ్మలు, అక్కలు అంటున్నారు కదా! అమ్మలు, అక్కల్ని కూడా వదిలిపెట్టట్లేదు వాళ్ళు. యెస్. హ్మ్. చిన్న పిల్లలు వేరే సంగతి. అమ్మలు, అక్కల్ని కూడా వదిలిపెట్టట్లేదు సమాజం. చాలా మటుకు చాలా చోట్ల ఇది జరుగుతుందేంటంటే, అన్నయ్య చెల్లెల్ని రేప్ చేయటం. హ్మ్. కజిన్ సిస్టర్ రిలేషన్‌లో ఉన్న వాళ్ళని రేప్ చేయటం. హ్మ్. సో, కొడుకు తల్లి మీద గూడా అటాక్ చేశాడు నాన్నగారు అనేసి విన్నాం. నాన్న నాన్న కూతుర్ని రేప్ హ్మ్. చేయటం. ఏంటిది? ఇయన్నీ వింటూ ఉన్నాం అవును. మనము. సో, హ్మ్. ఇది చిన్న పిల్లల్ని రేప్ చేయటం అన్నది పక్కన పెడితే ఇలాంటి రిలేషన్‌షిప్స్‌కి కూడా వాల్యూ లేకుండా పోయింది అవును. హ్మ్. వాళ్ళకి. ఆహ్, ఎందుకు జరుగుతుంది అనంటే ఇప్పుడు చిన్న పిల్లల పార్న్ వీడియోస్ మీకు తెలిసే ఉంటుంది. ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయో వాటిని. అంటే హ్మ్. టెంప్టేషన్స్ అన్నమాట. ఏజ్ గ్రూప్ అంటూ ఏముండదు దానికి. చిన్న పిల్లలతో సహితంగా చూస్తుంటే ఇప్పుడు స్కూల్స్‌లో కూడా 7థ్, 8థ్ క్లాస్ వాళ్ళు, 6థ్ క్లాస్ వాళ్ళు కూడా యాక్సెసిబుల్‌గా ఉంటున్నాయి ఇలాంటివన్నీ. హ్మ్. ఇది చాలా డేంజరస్ సైట్స్ యాక్చువల్లీ. హ్మ్. క్యూరియాసిటీ పెరుగుతుంది వాళ్ళలో. అంటే సెక్స్ అంటే ఏంటి? హ్మ్. అసలు. అప్పుడు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా అంటే ఇప్పుడు ప్యూబర్టీ రేట్ క్రాస్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ మైనర్స్ అన్నవాళ్ళు. హ్మ్. సో, అప్పుడేంటి వాళ్ళకి కోరికలు మొదలెడతాయి. క్యూరియాసిటీ. ఏది హ్మ్. చేస్తే ఏమవుతుంది అన్నది. హ్మ్. సో, ఆహ్, ఇలాంటి టెంప్టేషన్స్‌కి వచ్చే ఐ మీన్ పాత్ చాలా క్లియర్‌గా వాళ్ళకి కనిపిస్తుంటుంది. అందులో మైనరా, మేజరా అన్నది చూసుకోరు. హ్మ్. వాళ్ళ సైకిక్ మోడ్‌లో వెళ్తున్నప్పుడు డెఫినెట్‌గా ఆహ్, ఏమంటారు ఇలాంటి దారుణమైన పనులు చేయొచ్చు. హ్మ్. అండ్ ఇదే కాకుండా సబ్‌స్టెన్స్ అబ్యూస్ అంటే ఆల్కహాల్ గూడా ఈ మధ్య ఏజ్ గ్రూప్‌కి ఏం తేడా లేదు. అవును. 7థ్, 8థ్ పిల్లలు కూడా క్లాస్ పిల్లలు కూడా తాగుతున్నారు. హ్మ్. తాగినప్పుడు ఏంటి మానసిక పరిస్థితి వాళ్ళదెలా ఉంటుందనంటే వాళ్ళు కాన్షియస్‌నెస్ కోల్పోతారు. హ్మ్. డెఫినిట్‌గా. సో, ఏమన్నా చెయ్యొచ్చు ఇంకా ఆ టైంలో. సో, హ్మ్. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నది కూడా తెలీదు. సో, అలాంటి టైంలో కూడా ఇలాంటి దారుణాలకి దిగుతారు. అండ్ ఇందులో క్యారెక్టరిస్టిక్స్ అనేది అంటే పర్సనాలిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. పర్సనాలిటీ అంటే నేను చెప్తున్నాను ఇదే అంటే సైకోపాత్స్ కానివ్వండి, హ్మ్. యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అని అంటాం. అంటే వాళ్ళకి ఒక ఎమోషన్స్‌తో పని లేదు. మనుషుల ఎమోషన్స్‌తో పని లేదు. సో, హ్మ్. గ్రడ్జెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కనిపించరు. కానీ ఇలాంటివన్నీ పెట్టుకొని ఈ దారుణాలకి ఆహ్, ఏ అంటే పాల్గొంటూ ఉంటారు. ఇలాంటివి రేప్ హ్మ్. కానివ్వండి, హ్మ్. ఇలాంటివి కానివ్వండి చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఆడవాళ్ళ ఆడవాళ్ళని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కింద చూడటం. యెస్. అంటే వీళ్ళు దీనికే దీనికే. పనికొస్తారు హ్మ్. నాకు. హ్మ్. సో, అంతే ఇంకా అటాక్ ఇవ్వడం. రైట్. అండ్ దాన్నంటాం కదా! సో, హ విమెన్ హాస్టాలిటీ కానీ, క్రూయలిజం కానీ వాళ్ళ హ్మ్. మీద చూపించి రేప్ అటెంప్ట్ చేయటం వాళ్ళది. సో, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో, పర్సనాలిటీ కూడా ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. డామినెంట్ పర్సనాలిటీ ఉండవు. మస్క్యులారిటీ చూపించుకోవడం. నేను మగాడిని, నేను ఏమన్నా చెయ్యొచ్చు. హ్మ్. సో, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి చెప్పినా
వాళ్ళు తీసుకునేదంటూ ఏమీ ఉండదు దాంట్లో. అంటే ఎక్కడో అక్కడ మన పెంపకంలో డిఫెక్ట్ అయ్యి ఉంటుంది. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసుకుంటే వాళ్ళది కూడా అబ్యూజివ్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు, లేక ఎవరు అలా చేసి ఉండొచ్చు. వీళ్ళు దీన్ని ఎవిడెన్స్గా తీసుకుని ఇలాంటివన్నీ పాల్గొంటారు అన్నది అంటే తేల్చలేము ఇప్పుడు. ఐ మీన్ we can't come to any conclusion for that, but then అది జరిగిపోతుంది బికాస్ ఇట్ ఈస్ లైక్ చెప్తున్నాను, పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటివన్నీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్, వాళ్ళని ఎలా ట్రాక్లోకి పెట్టాలి, వాళ్ళని ఎలా మార్చుకోవాలన్నది చిన్నప్పటి నుంచి యూ నీడ్ టు అబ్జర్వ్. యాజ్ అ మదర్ యూ నీడ్ టు అబ్జర్వ్ ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు స్కూల్స్లో ఎలా ప్రవర్తిస్తున్నారు, స్కూల్ టీచర్స్ కూడా వీళ్ళ బిహేవియర్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఇలాంటివన్నీ చేస్తే కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాంటిది అండ్ ఇంకా ఈ పాన్ వీడియోస్ అన్నది కొంత ఏజ్ వరకు రిస్ట్రిక్ట్ చేయటం చాలా మంచిది. ఐ డోంట్ నో పేరెంట్స్ ట్రాక్ చేస్తారో లేదో తెలీదు. స్మార్ట్ ఫోన్ అన్నది ఎంత యాక్సెసిబుల్గా ఉంటుందంటే జనాలకి, అంటే ఇంటర్నెట్ బేసికల్గా ఇంటర్నెట్ ఏంటంటే ఒక ఫుడ్ లాగా అయిపోయింది. అది ఫుడ్ లేకుండా కూడా ఉండగలమేమో, కానీ అది లేకుండా జనాలు ఈ మధ్య బతకట్లేదు. బికాస్ ద మూమెంట్ ఏదైనా మెసేజ్ వచ్చిందంటే ఫస్ట్ మనం అక్కడికి, ఐ మీన్ ప్రతిదీ దాంతో ముడిపడి ఉంది. సో దట్ మైట్ బి ద రీజన్. అంటే వాళ్ళకి ఈజీ యాక్సెసిబిలిటీ కాబట్టి ఇలాంటివన్నీ చాలా చూస్తున్నారు, చాలా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు, ఎవరు చిన్న ఎవరు పెద్ద, రిలేషన్షిప్తో సంబంధం లేదు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. అండ్ తల్లిదండ్రులు కూడా ఏంటి అంటే మా అమ్మాయి అలా కాదు, మా అబ్బాయి ఇలా కాదు, మా అబ్బాయి చాలా మంచివాడు, మా అమ్మాయి చాలా మంచిది, వీళ్ళు ఏం మిస్టేక్ చేయరు, ఒక గుడ్డి నమ్మకం కూడా ఉంటుంది పిల్లల మీద. ఎందుకంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లలంటే అంత నమ్మకం. ఈ దీంట్లోనే ఇంకొకటి గారాబం చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవసరం లేని మనీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు, అవసరానికి మించిన మనీ వాళ్ళకి ఇవ్వడం. దీంతో వ్యసనాలకు అలవాటు పడిపోవడం, తెలియకుండా స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్, ఫ్రెండ్స్తో కూడా పార్టీలు ఇవి అవి చేసుకోవడం, ఇలాంటి టైంలోనే ఎక్కువగా వీళ్ళు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారనేసి నేను అనుకుంటున్నాను. సో పేరెంట్స్ కూడా ఏంటి అంటే పిల్లలకు ఏది అవసరం, ఎంత అవసరం, ఎందుకు అవసరం అన్నది కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కనుక్కోవాలి పిల్లలతో అనేసి నా ఒపీనియన్. సో మీరేమంటారండి? అది కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు మేము ఇచ్చే సెషన్స్లో కూడా పాజిటివ్ పేరెంటింగ్ అని ఇస్తాం. దాంట్లో మూడు రకాల పేరెంట్స్ ఉంటారు. ఒకళ్ళు మేము ఇచ్చిన పేరెంట్ అంటే డాల్ఫిన్ పేరెంటింగ్ అని. డాల్ఫిన్ పేరెంటింగ్లో ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు, పిల్లలు తప్పు చేస్తే వీళ్ళు ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది, అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ప్లస్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఎర్రర్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ టైంలో ఉంటారు కాబట్టి మిస్టేక్ చేసిన వాళ్ళు దాంట్లోంచి నేర్చుకునేటట్టు చూస్తారు. అంటే దూరం నుంచి అబ్జర్వ్ చేయడం, కానీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. సో కరెక్ట్గా మానిటర్ చేసేవాళ్ళు. ఇంకొకళ్ళు ఏంటంటే టైగర్ పేరెంటింగ్ అని ఉంటుంది, డామినేషన్ అన్నమాట. నేను చెప్పినట్టు నువ్వు విను, అంతే. నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు, నేను నీ పేరెంట్ని. సో అలా డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే జెలీఫిష్ పేరెంటింగ్ అంటాం వాళ్ళని. అంటే కంప్లీట్గా వదిలేయడం, నాన్న బుజ్జి కన్నా అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టి, మాకు దక్కలేదు మా పిల్లల్ని మేము ఇలా చేయించము అని ప్రతిదీ. అంటే వీళ్ళు ఉద్యోగాలకు వెళ్తుంటారు కాబట్టి సాటర్డే సండే రాగానే షాపింగ్ మాల్స్ ఫుల్ వీళ్ళతో నిండి ఉంటాయి అన్నమాట. సో కావాల్సిందంతా కొనిపెట్టేస్తూ వాళ్ళని అంటే అంత ప్రేమ ఆప్యాయతలు, హెలికాప్టరింగ్ అంటాం అనమాట, టూ మచ్గా ఎఫెక్షన్ చూపించుకోవడం. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో దీంట్లో ఈ కేటగిరీస్లో వచ్చేసరికి పేరెంట్స్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు గమనించుకోవాలి, వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటే పిల్లల తర్వాత వాళ్ళు పాడైపోయిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తున్న తర్వాత అయ్యో ఏడవడం కన్నా ముందుగానే జాగ్రత్త పెట్టడం మంచిది కదా. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్, కొన్ని చోట్ల డిసిప్లైన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వాళ్ళకి ఫైనాన్సెస్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, వాళ్ళు ఎలా డిసిప్లైన్ నేర్చుకోవాలి అన్నది కూడా కొంచెం స్ట్రిక్ట్నెస్ అయితే పిల్లల దగ్గర ఉండాలి. మరి అతి చనువులు అక్కర్లేదు. అంటే నేను అనడం ఏంటంటే పేరెంట్స్ కింద మీ బాధ్యత అయిపోయి మీరు కన్నారు పిల్లల్ని, దట్స్ ఓకే. స్టెప్
డౌన్ నౌ. అంటే ఇప్పుడు టైం ఏంటంటే అవతలని ఒక మనిషి కింద చూడండి. ఆ మనిషిని మీరు ట్రీట్ చేసి ఎలా పైకి తీసుకొస్తారో అన్నది ఇంపార్టెంట్ కదా. ఎస్. సో అది ఎక్కడో అక్కడ తప్పుతోంది అనమాట, ట్రాక్ అవును. తప్పుతోంది. సో వాళ్ళని మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎలాంటి స్టెప్ ఎగ్జాక్ట్లీ, వేస్తున్నారు అనేది మనము వాళ్ళకే తెలియకుండా మనం గమనిస్తూ ఉండాలి. బై ఎగ్జాక్ట్లీ. మిస్టేక్‌లో వాళ్ళు ఏదైనా ఒక తప్పటి అడుగు వేయబోతున్నారు అని మనం తెలుసుకోగలిగితే, దాన్ని మనం కౌన్సెలింగ్ ఇవ్వడమో, లేకపోతే మనం చెప్పడమో డెఫినెట్గా ఏదో ఒకటి పేరెంట్స్ చేస్తూ కూడా ఉంటే కరెక్ట్, ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయి. కరెక్ట్, కరెక్ట్. అండ్ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి. నన్ను అడిగితే వాళ్ళు అనుకుంటారు వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, మా తల్లిదండ్రులు ఇవ్వలేదు, మేము అన్నీ ఇస్తున్నాం, అయినా వాడు మ్మ్. ఏం చేయట్లేదు అని బాధపడుతూ ఉంటారు. మ్మ్. కానీ వాళ్ళలో 100% మిస్టేక్స్ ఉంటాయి. Yes. అది మాత్రం వాళ్ళు గమనించుకోవాలి యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 9 ఏళ్ల అమ్మాయిని మైనర్ బాలికలే రేప్ చేశారు అని అంటే వాళ్ళకి ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు? అంటే పేరెంట్స్ ఎందుకు వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోయారు? వాళ్ళని పేరెంట్సే కాదు, స్కూల్ వాళ్ళు కూడా స్కూల్ వాళ్ళు కూడా గమనించలేకపోయారు కదా. సో గమనించలేకపోయారు. ఐ మీన్ టు సే గమనించలేకపోయారు. వీళ్ళు కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేసి ఉంటారు అక్కడ. మ్మ్. ఏం జరుగుంటుందో తెలియదు, కానీ అది అన్యాయం. అది వాళ్ళకి తెలియకుండా లేదు కదా, పోలీసులు పట్టుకుంటారని తెలియకుండా లేదు కదా. సో మేము ఇలా చేయకూడదని తెలియకుండా లేదు కదా. అక్కడ భయం కానీ కూడా అలాంటి లేకుండా పోయింది భయం వాళ్ళకి. కూడా లేకుండా పోయింది కదా. మ్మ్. మరి అంత దారుణానికి దిగజారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఎలా ఉంటుంది? సో అది పర్సనాలిటీ డిఫెక్ట్ అయి ఉంది డెఫినెట్ గా. ఏదో ఏమంటారు, సైకోపాత్ అని అంటారు చూడండి, అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు మేబీ మోస్ట్ ప్రాబబ్లీ అలా చేసి ఉండొచ్చు. అండ్ లేకపోతే మత్తు పదార్థం ఏమన్నా తీసుకుని ఆల్కహాల్ తీసుకుని, సో మానసికంగా వాళ్ళు ఇంకా ఆ స్టేబుల్ కండిషన్ లో ఉండరు. ఇది రైట్ ఆర్ రాంగ్ అని కూడా వాళ్ళకి ఆ స్పృహ తెలుసుకునే ఉండదు, అంత తెలుసుకునే ఆలోచన అంత ఆలోచన లేకపోవచ్చు. ఉండదు. సో చేసి ఉండొచ్చు. అండ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆ భయంతో ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఎక్కడో అక్కడ ముంచేయటం అనమాట దాని తర్వాత. సో అది నిజంగానే చాలా దారుణమైంది. ఐ మీన్ 9 ఏళ్ల పిల్ల దగ్గర ఏముంటుంది పాపం. ఏముంటుంది? రైట్. సో ఏదైనా సరే పేరెంట్స్ కావచ్చు, స్కూల్లో కావచ్చు, వీళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఒక మనిషి ఒక తప్పు చేస్తున్నాడు అంటే వాళ్ళు కూడా దాన్ని ఖండించే అంత ఇది ఉండాలి. మనకెందుకులే ఖండించాలి. అని అనుకోకుండా. ఎగ్జాక్ట్ మాట్లాడారు మీరు. యాక్చువల్గా అందరూ యునైటెడ్గా Mm. యాక్చువల్లీ అబ్జర్వేషన్లో అన్నది పెట్టాలి పిల్లల్ని. సో ఇక్కడ ఏంటంటే అప్రమత్తంగా అయి ఉండాలి. ప్రాపర్ తెలుగు వాడాలి అని అంటే స్కూల్స్ చుట్టూతో ఉన్న ఐ మీన్ ఎవరు మనుషులు ఉన్నా సరే, సో వాళ్ళు గమనిస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అన్నది. స్కూల్ వాతావరణంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఎవరికి ట్రస్ట్ వస్తుంది దాని తర్వాత? సో అందుకని స్కూల్ మేనేజ్మెంట్ అథారిటీస్ కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఒక పేరెంట్స్ కమ్యూనిటీగా ఫామ్ అయిపోయి డెఫినెట్గా వీటి మీద సేఫ్టీ జోన్ మీద డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ పిల్లలకి మించింది ఏం లేదు, రైట్? వాళ్ళకి తర్వాత ఏమన్నా అయితే బాధపడేది పేరెంట్సే. సో కాబట్టి ఇలాంటివి తీసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేయటంలో తప్పేం లేదు నేను అనుకోవడం. కొంచెం వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. సేఫ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.